పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. ములుగు పాత బీసీ హాస్టల్లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి ప్రారంభించారు. జిల్లాలోని యువతీ యువకులకు ఉద్యోగం కల్పించేందుకు కావలసిన నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టాస్క్ రీజనల్ సెంటర్ ప్రారంభించామన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ కొరకు డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదివిన విద్యార్థులు టాస్క్ రీజనల్ సెంటర్లో ఈ నెల 25వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. టెక్నికల్ శిక్షణలో భాగంగా పలు కోర్సుల్లో మెళకువలు నేర్పిస్తామన్నారు. వీటితో పాటు పలు పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఒకటికి రెండు సార్లు చెప్పి వాళ్ళని మోటివేషన్ చేయండి, తప్పకుండా మేము రిసీవ్ చేసుకుంటాం. నేను కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం. నేను ఒక స్థాయికి రావడంలో నేర్చుకోవాలనేటువంటి తపన, ప్రక్రియ అనేది ఆపొద్దు ఎక్కడ కూడా. మీ అందరికంటే నా లైఫ్ చాలా డిఫికల్ట్ నుంచి వచ్చింది, చాలా కష్టం నుంచి వచ్చినాం. కష్టాన్ని ఇష్టపడి చేస్తే అక్కడ సక్సెస్ ఉంటది, అది తృప్తిని ఇస్తుంది. ఎవరో ఉచితంగా ఇచ్చేది ఏది తృప్తి రాదు, మనం సాధించాలి అనేటువంటి దాంట్లో ఆ కసి నుంచే ఈ సీతకి ఇక్కడ దాకా వచ్చింది. వాస్తవంగా కష్టాలు, ఓటములు ఇవన్నిటి నుంచి ఇక్కడ దాకా నిలదొక్కుకోవడంలో ఆ పట్టుదల, కసి అదంతా కూడా మనిషికి ఉండాలి, ఏదైనా సాధించాలనేటువంటిది.